ఇప్పటి వరకు మనం బీసీలు వెనుకబడి లేదా వెనుకబడేసి ఉన్నాము. దీనికి కారణాలైనటువంటి అంకెలు సమాచారము మనకు సరిగ్గా అందుబాటులో లేకపోవడం లేదా అందుబాటులో లేకుండా చేయడం, అది సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు కావచ్చు, ఆ తర్వాత తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి కులగణన సమాచారం కావచ్చు. ఇవి రెండు కూడా పబ్లిక్ డొమైన్లో ప్రజలకు ఆ లెక్కలు అందుబాటులో లేవు. ఆ ఒక్క లెక్కలే కాదు, ఏ లెక్క కూడా పక్కాగా లేకపోవడం మూలంగానే మన గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. మన గురించి మనం ఖచ్చితంగా తెలుసుకున్నట్టయితే మన హక్కుల కోసం మనం కొట్లాడతాం. మనకు అన్యాయం జరిగిందనే విషయమే ఒక బ్రాడ్గా చెప్తున్నాం, కానీ ఏ రంగాలలో ఎందుకు ఎట్లా అన్యాయం జరిగింది, మనకు రావాల్సిన హక్కుల్ని ఎవరు కాల రాస్తా ఉన్నారు, మన ప్లేట్లకి వెళ్ళి ఎవడు గుంజుకొని తింటుండు అనేది ఈ పుస్తకము వివరంగా లెక్కలు ఆధారాలతో సహా ఇచ్చింది. అదేదో గాలికి చెప్పిన మాటలు కాదు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వేసుకొని తీసుకున్న లెక్కలు, పార్లమెంట్లో ప్రకటించినటువంటి వివరాలు, ప్రభుత్వ వెబ్సైట్లో డైరీల్లో రికార్డ్ అయిన సమాచారాన్ని తీసుకొని ఈ పుస్తకాన్ని ఈ మూడు రంగాల్లో ఇస్సా, ఇజ్జతు, కుమ్మతు దాంట్లో మనకు చెప్పడం జరిగింది. దీని గురించి నేను పూర్తిగా మాట్లాడితే ఇది 200 పేజీల పుస్తకము. దీన్ని సమగ్రంగా రివ్యూ చేయాలి అంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి దీంట్లో నేను ఒక 4 అంశాల మీద ఫోకస్డ్గా మాట్లాడతాను. ఎందుకంటే దీంట్లో అంబేద్కర్, పెరియార్, పూలే, కాన్షీరామ్, కరుణానిధి, కర్పూరి ఠాకూర్ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓన్లీ బీసీలే కాదు, అణచివేతకు గురైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ అధికారం దక్కించుకోవాలంటే ఏం చేయాలి అనేది దీంట్లో వివరంగా చెప్పింది. నేను ఒక 4 అంశాల మీద, 4 అంశాలు పునాది, ప్రజాస్వామ్యానికి పునాదులు జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, మీడియా అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. దానికి సంబంధించిన 4 అంశాలు. ఎందుకంటే సార్ దీంట్లో ఒక 21 రంగాలను తీసుకొని 21 రంగాల్లో ఆధిపత్య కులాల వాళ్ళు, అగ్రకులాలు అంటే మనం వాళ్ళని గౌరవించినట్టు అవుతుంది. అగ్రకులాలు కంటే కూడా వాళ్ళు ఆధిపత్య కులాలు. ఆ ఆధిపత్య కులాల్లో భూమి, షాపులు, బంగారం షాపులు, ఫార్మస్యూటికల్ బిజినెస్, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇవి ఏవి చూసుకున్నా కూడా పైసలు వచ్చే కాడ ఆడున్నాడు, బానిసగా కూలి పని చేసే కాడ మనవుడు, పైసలు సంపాదించుకునే కాడ వాడున్నాడు ఆధిపత్య కులాల వాళ్ళు. పని చేసే కాడ మాత్రమే మనల్ని అక్కడికి అట్లా దొబ్బేశారు, నెట్టేశారు. ఈ 4 రంగాల్లో జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అలాంటి మీడియా రంగాల్లో చూస్తే ఫస్ట్ లెజిస్లేటివ్ దగ్గరికి వస్తే సారు పూర్తిగా 1952 నుంచి 2023 ఎన్నికల వరకు మొత్తం తెలంగాణలో మొదట 102 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండండి హైదరాబాద్ స్టేట్లో మరాఠవాడ, కర్ణాటక తీసేసి ఓన్లీ తెలంగాణ ప్రాంతంలో 102 ఎమ్మెల్యే సీట్లు ఉండిండే. ఇప్పుడు 119 సీట్లు ఉన్నాయి. ఇట్లా ఈ మొత్తం లెక్క కడితే 1741 సీట్లు ఉంటే దాంట్లో బీసీలకు కేవలం 8%, 9% మాత్రమే దీంట్లో మనకు దక్కుతూ ఉన్నారు. 4.5% ఉన్నటువంటి రెడ్లు 33% ఎన్నికైతా ఉన్నారు. అంటే మనకు రావాల్సింది మన ప్లేస్ని ఆక్రమించుకొని అనుభవిస్తూ, అధికారాన్ని అనుభవిస్తూ మీకు
రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఇవాళ నిన్న 42% రిజర్వేషన్ అని చెప్పి చెప్పారు, కానీ అది మొదటి నుంచి సార్ చెప్తా ఉండు 42% రిజర్వేషన్లు షెడ్యూల్ 9లో చేరిస్తే కానీ అవి రిజర్వేషన్లు అమల్లోకి రావు. నిజానికి హనుమంతరావు సార్ ఉన్నాడు, అది మమ్మల్ని క్షమించాలి, ఎందుకంటే ఈ పుస్తకంలో కూడా అదే రాసిండు. మొదటి నుంచి బీసీలకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీ. కాకా కాలేల్కర్ కమిటీని అమలు చేయమని చెప్తే ఇది అమలు చేయడానికి అవసరం లేదు అని చెప్పి నెహ్రూ పార్లమెంట్లో ప్రకటించింది. అది అయిష్టంగానే ఆ కాకా కాలేల్కర్ కమిటీని అంబేద్కర్ ఒత్తిడి మేరకు 53లో వేసారు. ఆ రిపోర్టు సబ్మిట్ చేసిన తర్వాత కూడా 1960లో ఈ నివేదిక అమలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి నెహ్రూ పార్లమెంట్లో ప్రకటించారు. ఆ తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండల్ కమిషన్ వేస్తే మండల్ కమిషన్ రిపోర్ట్ని ఇందిరాగాంధీకి సమర్పించింది. ఇందిరాగాంధీకి 1980లో ఇందిరాగాంధీకి నివేదిక సమర్పిస్తే చరణ్ సింగ్ లాంటి వాళ్ళు చాలా ఒత్తిడి, చరణ్జిత్ యాదవ్, చరణ్ సింగ్ లాంటి వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఆ నివేదికని ఇందిరాగాంధీ ఎన్నడూ అమలు చేయలేదు. మళ్ళీ 89లో విపి సింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తే పార్లమెంట్లో కుల ఆధారంగా కాదు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా మీరు రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి రాజీవ్ గాంధీ పార్లమెంట్లో తాత, తల్లి, కొడుకు ముగ్గురు కూడా బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించింది. ఇప్పుడు మనవడు రాహుల్ గాంధీ మేము ఎన్ని రోజులు అన్యాయం చేసినాం, ఇక ముందు అది మొన్న అదేంటి భాగేదారి సమ్మేళనంలో ఆ విషయం చెప్తాము. ఇప్పుడు మాత్రమే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బుద్ధి వచ్చి మేము బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తాము అని చెప్పి నిన్న కాక మొన్న బీహార్ ఎలక్షన్లో 50% గోడని మేము బద్దలు చేస్తామని చెప్పి చెప్తాము. 50% గోడను బద్దలు చేయడానికి వాళ్ళు అక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వం మాత్రం దానికి పూర్తిగా భిన్నమైన తీరులో వ్యవహరిస్తూ ఉంది. నేను నోట్స్ చాలా రాసుకున్నాను. నిజానికి బీసీలకు దీంట్లో డీటెయిల్గా ఇచ్చారు. బీసీలకు 18 మొత్తము ఈ 11 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అటు బీఆర్ఎస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఈ 18,17,000 కోట్ల రూపాయలు బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీంట్లో బీసీలకు ఈ 11 ఏళ్లలో కేవలం 28,713 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. దాంట్లో కేటాయించిన దాంట్లో మళ్ళా విడుదల చేసింది ఇంకా తక్కువ ఉంటుంది. దీనికి బీసీలకు కేటాయించిన దానికి 4 రెట్లు ఎస్సీలకు కేటాయించింది బడ్జెట్. అంటే జనాభాలో ఆ జనాభా లెక్కలు కూడా సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా చేసిన దాన్ని మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు మొన్నటి వరకు వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. దాని ప్రకారం 61% ముస్లింలతోటి కలుపుకొని తెలంగాణలో బీసీలు 61% ఉన్నారు అని చెప్పి ఆ నివేదిక ఆధారంగా దాన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ 61% దాంట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసరికి వాళ్ళ జనాభా 5% తగ్గిపోతుంది. బీసీలు అట్లా ఒక నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ ఏ పేరు మీద అయితే జరిగిందో ఆ అన్నిట్లలో నీళ్ళల్లో ఎట్లాగో అన్యాయం జరిగింది. నీళ్ళు అంటే మొత్తం ఆ భూములు ఎవరు ఉన్నాయి, భూములు ఉండడానికే నీళ్ళతోటి ఎక్కువ ఫాయిదా అవుతుంది. భూములు మనకు లేవు, నిధులు కేటాయించింది మనకు లేదు.
నియామకాలు జరిగితే మొన్న ఈ అన్ని నిన్న శివధర్ రెడ్డితో సహా అన్ని నియామకాలు రెడ్లతోటే జరుగుతూ ఉన్నాయి. అదేదో లెక్క నోటికి చెప్పే లెక్క కాదు. దీంట్లో పూర్తి వివరాలు ఏ రంగానికి ఎక్కడెక్కడ ఎవరెవరు రెడ్లు నియామకం అవుతారు, జ్యుడిషియల్లో ఎట్లా అవుతా ఉంది, మనకు ఏది ఎవరో తెలుసు. ఇట్లా అన్ని రంగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఆ బీసీలకు దక్కాల్సిన వాటాని రెడ్లు పంచుకుంటారు, అంతకుముందుకు వెలవలు పంచుకుంటారు, కమ్మలు పంచుకుంటారు, బ్రాహ్మణులు పంచుకుంటారు. కానీ మన దాంట్లో మన ప్లేట్లో ఉండాల్సిన దాన్ని వాడు గుంజుకొని తింటుండు. గుంజుకొని తినేవాడిని బుద్ధి వసూలు చేసుకునే దానికి ఈ లెక్కలు మనకు సార్ ఇచ్చిండు. కాబట్టి ఇక ఉద్యమం చేసేటప్పుడు ఏ ఎన్నికల దగ్గరికి ఎక్కడ పోయినా నలుగురు బీసీలు కలిస్తే ఈ లెక్కలు మాట్లాడుకొని లెక్కలతోటి వాళ్ళని ధిక్కరించి మనకు రావాల్సింది మనం గుంజుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ క్షణార్థం.